శ్రీ గురుభ్యో నమః. టిఎస్ఎస్ఎం ఫౌండర్ వ్యవస్థాపకులైన మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల గారికి, అలాగే మన ధ్యాన సకుటుంబ సపరివారానికి, అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే పోస్ట్ గారు ఇచ్చిన లలిత మేడం గారికి, అందుకే ఇందులో ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యానులందరికీ, మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు ప్రతి నెల కూడా నాకు మంచిగా టాపిక్ చెప్పడానికి మంచిగా అవకాశం ఇస్తున్నారు. సో కొంతమంది చాలా చక్కగా రిసీవ్ చేసుకొని పాజిటివ్ గా నన్ను ఇంకా ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా నాకు చెప్పాలి, నా ఉన్నది అనుభవం షేర్ చేసుకోవాలి, తద్వారా నేను ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలి అని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయితే ఈ మనం 7 శరీరాలు 7 బాడీస్ అంటే మన శరీరంలో ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అని మనం ఒక అద్భుతమైన టాపిక్ ని తెలుసుకోబోతాం. అయితే ఇందాక మేడం గారు పెట్టిన మనకి లింక్ లో శ్వాస మీద ధ్యాస అని పెట్టారు. అంటే శ్వాస మీద ధ్యాస పెడితే మనకి అన్ని కూడా, మనకి ఇవన్నీ కూడా సంకల్పాలు ఏమిటి మాకు అన్ని నెరవేరుతాయి. అంటే ఎలా మనం మెడిటేషన్ ద్వారానే ఇవన్నీ సాధ్యం, ధ్యానం ద్వారానే సాధ్యం. అయితే మనకి మొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని టాపిక్స్ లో కల్లా ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్ని తెలుసుకున్నా, ఏం చేసినా మనం స్వాధ్యాయనం ద్వారా తెలుసుకోవచ్చు, మెడిటేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పబోయే ముందు మీకు ఈ మన శరీరం తాలూకా ఒక నిర్మాణం ఎలా ఉంటుందంటే, మనకి ఇది ఒక పదార్థంతో నిర్మితమై ఉంటుంది, అణువులు పరమాణువులతో నిర్మితమై ఉంటుంది. అసలు పత్రిజీ గారు చెప్పిన ఆయన PSSM లో మనకి టాపిక్ లో అయితే ధ్యానం వల్ల మొదట లాభాలు ఎలా ఉంటాయి అని చెప్పారు. అంటే ధ్యానం ఉండడం వల్ల మనకు ఆయుష్ పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మనకి ముసలితనం అనేది రాదు. మన శరీరం కూడా అన్ని, మనసు బుద్ధి ఆత్మ ఇవన్నీ కూడా మన యొక్క ఆధీనంలో ఉంటాయి. అంటే అసలు ఈ ధ్యానం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడంటే బాల్య దశలో చిన్నప్పుడే మొదలు పెట్టాలని చెప్పారు. అలాగే ఎప్పుడు కూడా మనల్ని కాస్మిక్ ఎనర్జీ, చిన్న పిల్లలప్పటి నుంచి మనం ఎక్కువ ఎనర్జెటిక్ గానే ఉంటాం, కానీ మధ్యలోనే పెరిగే కొద్దీ మనకి మనసు పెరిగి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి సో ఆ ఎనర్జీ అనేది తీసుకోం. అయితే ఇది ఒక్కొక్క చిన్న టాపిక్ తీసుకున్న చాలా పెద్ద వ్యాస్ట్ గా ఉంటుంది, మనం తెలుసుకునేది కొంచెమే ఉంటుంది. సో మనకి పత్రిజీ సార్ చెప్పినప్పుడు ధ్యానం వల్ల మెడిసిన్ అవసరం లేదు, ఇదే కదండి సైంటిఫిక్ గా చాలా మంది ప్రూవ్ చేసి చెప్పగలిగారు అనమాట. అంటే నో మెడిసిన్ నో డాక్టర్, మన ఇంట్లోనే వంటిల్లే వైద్యశాల అన్నట్టుగా. అంటే ఈ ధ్యానం వల్ల ఏం జరుగుతుంది లాభం అంటే, చెడు కర్మలు, మన పాప కర్మలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మన గత జన్మలో తెచ్చుకున్నవన్నీ కూడా నెమ్మదిగా పోతూ ఉంటాయి అని చెప్పారు. అలాగే మనలోనూ కూడా రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఆ హింసా ప్రవృత్తి అనేది నెమ్మదిగా వెళ్ళిపోయి రాముడు అందుకే దేవుడయ్యాడు. రావణాసురుడు ఈ మాంసం తినడం వల్ల రాక్షసుడు అయిపోయాడు. అంటే రాముడు ఇంకా మంచి క్వాలిటీస్ రావణాసురుడు ఉన్నాయి, కానీ మాంసం తినడం వల్లే రావణాసురుడు అయిపోయాడు. సో ఈ శాకాహారిగా మారిన తర్వాత మాత్రమే మనకి సాత్వికమైన కర్మలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ హింసను ప్రేరేపించే ఫుడ్ తింటూ ఉంటే మనకి ధ్యానం ఫలించదు. ఈ ధ్యానం చేయడం వల్ల శాకాహారిగా మనంతటా మనమే, నేను తినలేనని చాలా సంవత్సరాలు అలాగా ఉండిపోగలిగాను. ఎందుకంటే ఆ ముందు తెలియదు, తర్వాత మన అదేంటి మన పెద్దవాళ్ళ నుంచి మనకు అలా వచ్చేస్తుంది. కొంతమంది పేరెంట్స్ ఇంక పిల్లలకి
పేరెంట్స్ తినకపోతే పిల్లలకి రాదు. కానీ మనకు అలా జెనెటికల్‌గా వచ్చింది కాబట్టి మనకు తెలీదు. ఇది మాంసం తినాలా? తినకూడదా? అన్నది ఏంటి పేరెంటల్‌గా తినేస్తాం. కానీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ధ్యానం ద్వారాని ఇలా ఈ ప్రచారం శాకాహార ప్రచారం ద్వారా కూడా మనం ఇది ఈ శాకాహారిగా మారడం వల్ల మనకి క్రమక్రమంగా ఈ ఉన్న హ్మ్. ఏంటి హ్మ్. చెడు కర్మలు, చెడు అలవాట్లన్నీ పోతుంటాయన్నమాట. అలాగే పిల్లలైతే వాళ్ళకి ఏకాగ్రత, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నేను చదువుకున్న రోజుల్లో అయితే అప్పుడు ఒక ఈనాడులో లాస్ట్‌లో సైకాలజిస్ట్ రాసేవారనమాట. ఎక్కువ దీర్ఘంగా శ్వాస తీసుకొని మనకి కుంభక రేచకాలన్నట్టు అప్పుడు అంత డీటెయిల్డ్‌గా తెలీదు గాబట్టి మనకి తెలీదు. అది చదివినప్పుడు ఆర్టికల్‌లో ఆయన ఎక్కువ శ్వాస స్లోగా తీసుకుంటూ స్లోగా ఇంకా రెట్టింపు స్లోగా వదలమంటారనమాట. తీసుకున్నంత స్లో దానికి రెట్టింపు స్లో వదలవాలి. ఎంత ప్రశాంతంగా చేస్తే అప్పుడు మనకంత ఏకాగ్రత వస్తుందని ఆ సైకాలజిస్టులు చెప్తారనమాట డాక్టర్సే. సో, మనకేంటిది మనశ్శాంతి కలుగుతుంది. అలా అలా నెమ్మదిగా మనకి ఆహ్, మంచిగా వినే గుణం వస్తుంది. తర్వాత ఆలోచనలన్నీ కూడా పోయి మంచి శూన్యంగా మారుతుంది. మళ్ళా చక్కగా మనకు ప్రశాంతత వస్తుంది. చక్కగా మనం ఏ పని చేసినా సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతాం. ఇది ధ్యానం వల్ల ఉపయోగాలు. అలాగే ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళకైతే మెడిసిన్స్ వేసుకోనవసరం లేదు. అందుకనే ముందు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే వ్యాధి ముదరక ముందే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందుగానే నేర్చుకుంటామా. సో ఎవరి ఆహ్, ఉద్యోగాలలో వాళ్ళు కూడా చక్కగా ఒక ప్రావీణ్యులవుతారు. అయితే హ్మ్. ఆహ్, అంటే ఎవరిష్టం వాళ్ళదనమాట. వాళ్ళకి చక్కగా చేయాలి అనిపిస్తే వాళ్ళు చేస్తారు కొంతమంది. చేయను అనుకుంటే మానేస్తారు. సో, చేసిన వాళ్ళకి పాజిటివ్ మైండ్ సెట్ పాజిటివ్‌గా అంతా మంచి జరుగుతుంది. చేయని వాళ్ళకి లేదు. ఇప్పుడు మనకి చక్కగాను మొన్న అక్కడ మనకి మాతార్ ఫౌండేషన్ నుండి చాలా బాగా క్లాసెస్ జరిగాయి. మనం లైవ్‌లో దూరం అయితే వెళ్ళలేం కానీ కొన్ని మిస్ అవ్వడం జరిగింది. వెళ్ళలేదు. నేను ఇక్కడే ఉన్నాను. కానీ మనకి దగ్గరకొచ్చినప్పుడు అవకాశం విడిచిపెట్టుకోలేదు. 2 డేస్ క్లాస్ చూసాము. చాలా బాగా జరిగినియి. కొన్ని ప్రత్యక్షంగా చూడడం వల్ల చూడడానికి లైవ్‌లో మనం ప్రత్యక్షంగా ఇన్‌స్పిరేషన్‌కి చాలా తేడా అనిపించింది. ఓహ్! మనం మిస్ అయ్యాం కదా! అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యానన్నమాట లైవ్‌లో. సో, అలాగే వెళ్ళాలనుకుంటే వెళ్తాం. వెళ్ళకపోతే మానేస్తాం. మానేసిన వాళ్ళకి ఏవి కూడా ఫలితాలు కనిపించవు. అదే ఇంట్లో ఉంటే బయటికెళ్తే మనకి 4 విషయాలు ఎలా తెలుస్తాయి. రోడ్డు మీదకెళ్తే 4 విషయాలు తెలుస్తాయి. అవసరం కొద్దీ ఊరికే ఉంటే ఎళ్ళడం కాదు. అలాగే ధ్యానంలో కూడా ఏదోలే అన్నట్టుగా కాకుండా దాన్ని సిన్సియర్‌గా మండల దీక్షలు లేదా 90 డేస్ అలా చేయడం వల్లనే చక్కగా మనకి భావోద్వేగాలన్నీ కూడా కుళ్ళంతా బయటికి డ్రైనేజ్ సిస్టమ్ అంతా బయటికెళ్ళిపోతుంది. సో, బుద్ధుని అష్టాంగ మార్గాల గురించి కూడా పత్రి సారు చక్కగా తెలియజేయడం జరిగిందండి. ఎలా అంటే ఇంక సరైన ధ్యానం చేయాలి అష్టాంగ మార్గాల్లో ఒకటిగా. సో, మనం చేయాలి, మనం చేయించాలి గూడా. సో, ఆహ్, ధ్యానము అంటేనే ఆలోచన రహితమైన స్థితి. సో, చిత్త వృత్తుల్ని మనం నిరోధించడము. అలాగే చక్కగా మనకి ధ్యాన ముద్ర వేసుకొని, కళ్ళు మూసుకొని, చేతులు 2 కలుపుకొని హాయిగా శ్వాసను గమనిస్తూ కంఫర్టబుల్‌గా కూర్చొని చేసుకోమన్నారు. అదే శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి అనేది. సో, ఎన్నో ధ్యానాలున్నాయి. ఇదే సుఖవంతమైన చక్కటి చాలా ఈజీగా మనం ఖర్చు పెట్టక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. హ్యాపీగా మన ఇంట్లో మనం కూర్చొని ఒక ప్లేస్‌లో హ్యాపీగా కూర్చొని చేసుకునేదే. సో, ఇది మన ఎవరి స్వానుభవం వాళ్ళ ద్వారా చేసుకోవాలి. సో, పూర్వ రోజుల్లో అయితే హ్మ్. ఆహ్, గురువుగారు చెప్పినట్టు ఋషులందరూ కూడా గుహల్లోకి వెళ్ళిపోయి చేసేవారు. ఇప్పుడు మనమైతే మన ఇంట్లోనే లైట్లు ఆఫ్ చేసుకొని, కర్టెన్స్ వేసుకొని, ప్రశాంతంగా కూర్చొని, చక్కగా ముద్రలో కూర్చొని చేసుకునేది. సో, ఎలా ఉన్నా గూడా కంఫర్టబుల్‌గా ముందు చూసుకోవాలి. సో, అట్‌లీస్ట్ ఒక 14 మినిట్స్, ఒకొక్క 20 మినిట్స్ స్టార్టింగ్‌లో 14 మినిట్స్
చేయడం వల్ల మనకి దాంట్లో ఏంటంటే కొన్ని నియమాలు పాటించాలి. అంటే మద్యం తీసుకోవడం, మాంసం తీసుకోవడం అలా ఏం కాకుండా ప్రశాంతంగా ఫస్ట్ 14 మినిట్స్ అలా కూర్చొని ఇది చేయడం వల్ల ఫస్ట్ ఏమవుతుందంటే మైండ్ కామ్ అవుతుంది. 2 మినిట్స్ అలా కూర్చోవడం వల్ల మైండ్‌కి ఒక టాస్క్ ఇస్తే అది అలా కామ్ అవుతుందనమాట. రోజుకి మనం ఇది చెప్పడం కాదు, చేయడం వల్లనే సాధ్యమవుతుందనమాట. వినడం ద్వారా కాదు, వాళ్ళు చేయడం వల్ల మనం సక్సెస్ అవుతాం. సో, దానికొక రోజు మనం ఒక బుక్ పెట్టుకొని, మనం ఒక టార్గెట్ పెట్టుకొని, ఈ రోజు ఈ టైం ఫిక్స్ చేసుకొని, ఎంత టైమో కూర్చున్నాము ముందు, తర్వాత రాసుకుంటూ, తర్వాత ఫీలింగ్స్ రాసుకుంటూ ఉంటుంటే క్రమంగా ఆలోచనలని ఇది నా స్వానుభవానండి. సెలవుల్లో మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ అలాగా కూర్చొని 6 అవర్స్, 7, 8 అవర్స్ కూడా కూర్చోవడం జరిగింది. నా స్వానుభవం మీద చెప్తున్నాను. నిజంగా ఒక మంచి స్టేట్‌లోకనేది వెళ్ళాను. రోజుల్లో అయితే అంత టైం చేయకపోయినా మాక్సిమం అదే స్థితిలో ఉండగలుగుతున్నాను. నాకు చాలా ధన్యవాదాలు చెప్పాలనిపించింది. సో, ఇప్పుడేంటంటే మనసంతా కూడా గజిబిజి గందరగోళం నుంచి ఇవన్నీ కూడా నెమ్మదిగా వస్తాయి. మీరు పెట్టిన అది చూసి నేను చాలా చక్కగా ఆహ్, చాలా శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ. నాకు కోపమొచ్చినా, లేకపోతే ఇంకొకటొచ్చినా, ఏమొచ్చినా సరేను నేను ఆ శ్వాస మీద ధ్యాస అనేది అంటే ఎవరి మీద కోపమొచ్చింది, లేదా వేరే వాళ్ళ మీద మనకేదో ఆలోచనొచ్చింది. సో, వెంటనే మన మంకీ మైండ్‌ని తీసుకొచ్చి మన శ్వాసను గమనిస్తూ కూర్చోవడమే. మనకి దుఃఖమొచ్చింది, శ్వాస మీద ధ్యాస మాత్రమే పెట్టుకోవాలి. ఇది 'యండమూరి వీరేంద్రనాథ్' బుక్‌లో కూడా నేను ఒకసారి చదివానండి. మన మంకీ మైండ్ ఎన్ని సార్లు పెడుతుందో అన్ని బుక్‌లో అన్ని సార్లు పోతని రాసుకోమంటారనమాట. సో, అది టెక్నికు. మనకి రకరకాల టెక్నిక్స్ అన్నమాట. అలా రాసుకోవడం. ఏదైనా సరే ఒక అంశం మీద మనం ధ్యాస పెట్టడం అన్నమాట. సో, మనకి స్పిరిచువల్‌గా ఏమిటంటే అసలు మనకి మైండు, తర్వాత బాడీ మనకి బాడీ ఉంటుంది. మైండ్ అలాగే హార్ట్ అలాగే స్పిరిచువాలిటీలో కూడా వస్తుందన్నమాట. సో, మనందరికీ కూడా బాడీలో ఒక మ్యాటర్ అనుకుంటాం. ఒక పదార్థం అణువులు, పరమాణువులు. సో, ఈ టాపిక్ చెప్పే ముందు నా నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కొంతమందికి తెలియకపోవచ్చు. సో, నా పేరు సుజిత అండి. నేను ఎస్‌జిటిగా పనిచేస్తున్నాను. అమలాపురం అది. సో, నేను ఇందులోకొచ్చి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి కూడా నేను కంటిన్యూయస్‌గా క్లాసులకి అటెండ్ అయ్యాను. సో, క్యాజువల్‌గా నేను మీలా అందరిలాగే సోషల్ మీడియాలో చూసాను. జాయిన్ అయ్యాను. సో, లలిత మేడం గారితో మాట్లాడాను. తర్వాత నా డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకున్నాను. అలా అలా నెమ్మదిగా నేనిప్పుడు కొంచెం నేను నా అంతట నేను కొంచెం బుక్స్ చదవడం, కొంచెం పాయింట్స్ నోట్ చేసుకోవడం, కొన్ని మంచి విషయాల్ని కంపల్సరీగా నాకు డైరీ రాసే అలవాటు ఎప్పుడూ ఉందండి. ఇప్పుడే కాదు. ప్రతి డే వైస్ రాయడం నాకు అలవాటు. సో, అలా నాకు ఒక మంచి హాబీ ఉంది. ఇప్పుడు నాకు ఇంత మంచి అవకాశం వచ్చిందానికి అదే కారణమై ఉండొచ్చు. సో, ఇది మన బాడీ అంతా కూడా హార్మోన్స్, ఎంజైమ్స్, బ్లడ్ ఇలా అన్నిట్లో ఉంటాయి. చీము, నెత్తురు అంటాం కదండీ! ఇవన్నీ ఉంటాయి. సో, మనకేంటంటే ఫస్టు మైండ్ కన్‌ఫ్యూజన్స్‌గా ఉండి, మన శరీరాన్ని బాధపెడుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఫస్ట్ అమ్మ వోంబ్‌లో, కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ ఫార్మ్ అయ్యేది హార్టే. సో, అంటే సోల్ అనేది గర్భంలోనికి శిశువు చేరినప్పుడే హార్ట్ బీటు కొట్టుకుంటుందనమాట. అప్పుడు ఆహ్, అప్పుడు మనకి వాళ్ళకేంటంటే ఐ చూపించని ప్రపంచాన్ని వాళ్ళకి ఇన్విజిబుల్ ఐ అని మనకి ఆజ్ఞా చక్రం ఉంటుందనమాట. అది ఒకటి ఉందని తెలుస్తూ ఉంటుందనమాట. అంటే స్పిరిచువల్‌గా తెలిసిన వాళ్ళకి ఆత్మ ద్వారా. చూడండి అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఛత్రపతి శివాజీ తన ఆవిడ చెప్పే సాహస గాథలన్నీ విని, ఆ కథల ద్వారా ఆయన ఏమయ్యారు ఒక ఆహ్, మంచి వీరుడయ్యాడాయన. అలా అన్నమాట. అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే వింటూ ఉంటుందనమాట. పసిపిల్లలకి కదా తెలీదనుకుంటారు. కానీ వాళ్ళకన్నీ తెలుస్తాయనమాట. అంటే అప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి 2 డేస్, 3 మంత్స్ బేబీస్ కూడా మనం మాట్లాడుకునే మాటలు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయటండి అవి. సో, బాడీ, మైండ్, హార్ట్ అంటే
చిన్నపిల్లల్లో ఇంకా 18 అవర్స్ వాళ్ళకి నిద్ర అవస్థలో ఉంటే వాళ్ళకన్నీ కూడా హ్యాపీగా చక్కగా వాళ్ళకి కాస్మిక్ ఎనర్జీ ప్రవహించడం, ఋషుల్లాగే ఋషులు పిల్లలు కూడా వాళ్ళంత కాస్మిక్ ఎనర్జీని గెయిన్ చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఆలోచనతో వ్యాక్స్ లాగా మొత్తం పూసేసుకుని బ్రెయిన్ కి సీల్ చేసుకుని ఉంచుకుంటాం కాబట్టి మనకు ఆ ఎనర్జీ పొందలేకపోతున్నాం. సో అది మనకి శరీరంలోని ఎలా రియాక్ట్ అవుతుంది స్పిరిచువల్ గా మన బాడీ అంటే మన భావాలు మన ఆలోచనల ద్వారా కూడా అలా చూడండి చిన్నపిల్లలు ఉలిక్కి పడతారు డ్రీమ్స్ వాళ్ళకి ఎవరో కనబడ్డారు పూర్వ జన్మలో ఏవో గుర్తొచ్చింది అందుకే నవ్వుకుంటున్నారు అంటే దేవుడు వాళ్ళని ఆడిస్తాడు దేవుడు వచ్చి మాట్లాడతాడు ఇవన్నీ అంటారు కదండి అప్పుడు. సో ఇవన్నీ కూడా డ్రీమ్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏమో చెప్పలేరు చిన్నపిల్లలు. సో ఇంకా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా సైంటిఫికల్ గా మనకి స్పిరిచువల్ గా ఇంత నాలెడ్జ్ మనకి అందించారు. ఇది వరకు క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. మెడిటేషన్ ముందు మెడిటేషన్ తర్వాత మెడిటేషన్ చేయని వాళ్ళని మెడిటేషన్ చేసిన వాళ్ళని కూడా రీసెర్చ్ చేస్తే వాళ్ళ పెరిటల్ లోబ్స్ లో ఆ రీసెర్చ్ లో ఏం తేలిందంటే వాళ్ళకి ప్యూరిటీ కనబడింది అనమాట. ఈ బ్రెయిన్స్ లో nerves అన్ని కూడా క్లారిటీ కనబడింది. ఈ చేయని వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ అంతా వాళ్ళకి కనిపించింది. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళితే సైంటిఫికల్ గా చాలా చక్కగా చెప్పొచ్చు. అయితే మనకి ఇదివరకు క్లాసుల్లో మనం ఏం చెప్పుకున్నామంటే మనకి మూలాధార చక్రం ఉంటుందని చెప్పుకున్నాం. అది దాని మూలాధార చక్రం మనం కూర్చునే వెన్నెముక కిందన బేస్ లో ఉంటుందన్నమాట. మనం కూర్చునే ప్లేస్ లో వెన్నెముక నిటారుగా చివారన ఉంటుంది. సో ఇవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి అనమాట. 7 చక్రాలు మన బాడీ చుట్టూ ఆరా ఉంటుంది. ఆ ఆరా మనం లేస్తే 6 అడుగులు ఉంటుంది. సో కొందరైతే ఆరా క్లీన్ చేసుకోవడం చెప్తారు. మన ప్యూర్ ఆరా ఏ కలర్ లో ఉంది కలర్ ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. డబుల్ ఆరాస్ తో మనకి ఒక్కొక్క చక్రము ఒక్కొక్క బాడీ ఏమేం కలర్స్ లో ఉంటాయి కూడా మనకి చెప్తారనమాట. చెక్ చేస్తారు, మెజర్ చేస్తారు. మనం ఏ ఆత్మస్థితిలో ఉన్నాము, మనం ఇంకెంత పెంచుకోవాలి, ఒక డాక్టర్ బీపీ చెక్ చేసినట్టే వాళ్ళు చెప్పి దానికి కూడా చెప్తూ ఉంటారు అనమాట. అయితే మనం ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా ఆ నెగిటివిటీ మనం లాక్ చేసుకునేవి కూడా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవచ్చు. అలాగే మూలాధార చక్రంలో రూట్ చక్ర అంటాము. లం అనే అక్షరాన్ని మనం బీజ మంత్రంగా పలుకుతూ ఉంటారు. అలాగే వైబ్రేషన్ కోసం. అలాగే స్వాదిష్టాన చక్రంలో అయితే వమ్ అనే అక్షరంలో మూలాధార అయితే రెడ్ కలర్ లో టొమాటోస్ కలర్ ఉంటుంది. అలాగే ఆరెంజ్ కలర్ స్వాదిష్టాన చక్రం వమ్ అనే అక్షరం బీజ మంత్రంతో పలుకుతారు. అలాగే మణిపూరక చక్రం అనేది రమ్ అనే అక్షరం నావెల్ అంటే బొడ్డు ప్రాంతంలో ఉంటుంది. ఎల్లో కలర్ దీని కలరు. అలాగే అనాహత చక్రం అనేది ఎం అనే అక్షరం హార్ట్ చక్రం అంటాం, గ్రీన్ కలర్ లో ఉంటుంది. అలాగే విశుద్ధి చక్రం మన గొంతు దగ్గర ఉంటుంది, బ్లూ కలర్ లో ఉంటుంది. అలాగే మన బుక్కిటి దగ్గర ఉండేది థర్డ్ ఐ ఉంటుంది. సో ఇది ఇక్కడ మనకి శివుని 3వ కన్ను ప్లేసు. తర్వాత ఇదంతా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో మనకి వెన్నుముకలో మొత్తం ఈ చుట్టూ కూడా వైబ్రేషన్ అన్ని చక్రాలు అవుతుంది. సో సహస్ర చక్రంలో మనకి వైలెట్ కలర్ లో ఉంటుంది. దీన్ని ఓమ అక్షరంతో పలుకుతాం. అలాగే ఈ మనకి బ్రుకుట్ల థర్డ్ ఐ అనేది మాత్రం వైట్ కలరు లో ఉంటుంది అనమాట. వైట్ ఓం అనే అక్షరం మనం బీజమంత్రంగా తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా మన చక్రాలు ఎలా ఉంటాయో సో అలాగే మనకి కోశాలు ఈ బాడీస్ కూడా ఉంటాయి. సో మనకి బొటన వేలు అనేది మనకి అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుంది. మన బాడీలో పంచభూతాలు ఉంటాయి. 7 చక్రాలు, 7 ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. అలాగే సేమ్ యాజ్ కలర్. అందుకే మనకి సృష్టిలో 7 రంగులు వచ్చాయి. ఆ 7 మన బాడీని ఇండికేట్ చేస్తాయి. బొటన వేలు అగ్ని తత్వాన్ని చూపిస్తుంది. సో అలాగే చూపుడు వేలు వాయుతత్వాన్ని చూపిస్తుంది. అలాగే మధ్య వేలు ఆకాశ తత్వాన్ని చూపిస్తుంది. అలాగే ఉంగరం వేలు పృథ్వీ తత్వాన్ని చూపిస్తుంది. చిటికెన వేలు మనకి జలచక్రాన్ని మన చూపిస్తుంది అనమాట, జలం చూపిస్తుంది. సో మనకి
ఈ కోశాలు మనకి 7 కోశాలు ఉన్నాయండి. 7 బాడీస్ అంటాం వాటిని. సో ఈ 7 బాడీస్ ఎలా అంటే మనకి ఫిజికల్ గా ఒక బాడీ ఉంటుంది. అంటే స్థూలంగా మనకి దీన్ని మనం ఫిజికల్ బాడీ, స్థూల శరీరం అంటాం, మనం బయటికి కనిపించేది. సో ఈ 7 శరీరాల్లో ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ కంఫర్టబుల్ గా ఇది ఒక మన బాడీని, ఇప్పుడు ఒక బండి ఉందండి, మన బండి ఉంది, సర్వీసింగ్ చేయిస్తామా లేదా, దాన్ని బాగా చూసుకుంటేనే కదా ఇంజన్ లోపల బాగుంటుంది, లోపల అన్ని పార్ట్స్ బాగుండాలి. ప్రతి నెల సర్వీసింగ్ కంపల్సరీగా చేయించాలి, లేదా ఇంజిన్ ఆయిల్ మార్చాలి, దానికి కూడా ఉంటాయి. మరి కాస్ట్ అవుతుందని వదిలేస్తే మొత్తం పాడవుతుంది. దాని పొల్యూషన్ టెస్టింగ్ ఉంటుంది, బండి కొనుక్కుంటేనే చాలా ఉంటాయి. సో అలాంటిది ఇలా మన బాడీని ఏం చేస్తా అంటే ఈ ఫిజికల్ బాడీకి శరీరానికి సంబంధించింది. సో ఒక వాహనానికి ఎలాగైతే లైసెన్స్ ఇస్తారు అంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు కదండి, మన బాడీకి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు? మనమే జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది గనక మనం బాడీని కాపాడుకోకపోతే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బోల్డ్ మందులు వాడి బోల్డ్ అంతా ఎనర్జీ లాస్ చేసుకొని ఫుడ్ తినకుండా, మంచి ఫుడ్ తినకుండా, ఫ్రూట్స్ తినమంటే ఖర్చు పెడతా అని భయం వేసి మొత్తం ఈ బాడీని ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షలు వేలు ఖర్చు పెడతాం. కానీ మనం మంచిగా ఫుడ్ తినాలంటే, ఫ్రూట్స్ తినాలని ఆలోచిస్తాం అనమాట. అలా మన ఈ బయటికి కనిపించే ఫిజికల్ బాడీ ఆహారం తీసుకోవడం ద్వారా మనం చక్కగా ఉంచుకుంటాం. అలాగే నిద్ర, ఈ బాడీకి నిద్ర కూడా ఇంపార్టెంట్. అలాగే ఆరోగ్యం, ఇవన్నీ కూడా మన ఈ ఫిజికల్ బాడీకి సంబంధించింది. అలాగే మనకి ప్రాణ శరీరము అనే ఒకటి ఉంది, అదే ప్రాణమయ కోశం అన్నమాట. ఇది అన్నమయ కోశము, ఇది ప్రాణమయ కోశం. అంటే ఎథరిక్ బాడీ అంటాం. ఇది ఎథరిక్ బాడీ అనేది ఇది మన వీటిలో కల్లా చాలా ఇంపార్టెంట్ బాడీ అండి ఇది. అంటే ఎనర్జీ బాడీ అంటారు అనమాట. ప్రాణ శక్తిని రిసీవ్ చేసుకుని ఇక్కడ ఉండే బాడీ అన్నమాట. సో మనం ఉత్సాహంగా బాగా ఓవర్ యాక్టివ్ గా ఉత్సాహంగా ఉన్నా, బాగా బలహీనంగా ఉన్నా, ఇది ఏం చేస్తుంది అంటే బ్యాలెన్సింగ్ చేస్తుంది అనమాట. సో దీని గురించి ఇంకొంచెం మీకు బాగా చెప్తాను దీని గురించి. అలాగే మనకి ఆస్ట్రల్ బాడీ లో మనోమయ కోశం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనోమయ కోశం. సో దీనికి ఏంటంటే శరీరానికి భావోద్వేగాలు అనమాట. అంటే ప్రేమ చూపించడం, అలాగే కోపం, దానికి రివర్స్ లో ఉంటారు. అంటే ఒకళ్ళు ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారు చూడండి. ఒక ఇంట్లో నాన్న ఉన్నారనుకో, కొట్టారనమాట పిల్లల్ని. ఏంటన్నా అమ్మ కోప్పడినా నాన్న కోప్పడరు, వాళ్ళు ఒకలా ఉంటారు. సో ఇవన్నీ కూడా కొంతమంది బుద్ధి నిర్ణయించేది కూడా ఈ మనోమయ కోసం అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మెంటల్ బాడీ అనేది ఒకటి ఉంటుంది. మనోమయ శరీరము మనం ఇది అంటాము మెంటల్ బాడీ. ఇదేంటంటే ఆలోచనలు, మనకి థాట్స్ పాజిటివ్ ఉండొచ్చు, కొంతమందికి అన్ని పాజిటివ్ థాట్స్ వస్తాయి, వాళ్ళకి నెగిటివ్ నచ్చదు. అలాగే కొంతమందికి ఓన్లీ నెగిటివ్ థాట్స్ మాత్రమే ఉంటారు, కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో వీళ్ళు కూడా స్థిత ప్రజ్ఞత, కొంతమంది జ్ఞానాన్ని కలిగి ఉంటారు, అలాగే కొంతమంది చక్కగా జ్ఞానాన్ని బుద్ధిని కలిగి ఉంటారు అనమాట ఇందులో మనోమయ కోశంలో. అలాగే మనకి ఇది విజ్ఞానమయ కోశం ఒకటి ఉంటుందండి. అంటే కొన్ని మనకి ఏంటంటే నాలెడ్జ్ పెంచుకోవడానికి, మనం చదువుకోవడము, గుర్తుంచుకోవడము, పఠనం చేయడము, చదవడము, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అంటే కొన్ని కారణ శరీరం ఉంటుంది అనమాట, కాస్ బాడీ అనేది ఉంటుంది. అంటే గత జన్మల్లో మనకి కొన్ని కర్మలు ఉంటాయి కదా మనకి, అవి ఏంటంటారు, మన గత జన్మల కర్మలు అన్నమాట. మనం ఇప్పుడు ప్రారంధ కర్మలు, పూర్వ జన్మలో ఏ పాపం చేస్తున్నానో అంటాడు. మాకు చిన్నప్పుడు ఒక ఆయన కాళ్ళు చేతులు రెండు మొండాలన్నమాట, 4 ఉండవు. ఆయన ఓన్లీ దేక్కుంటే వెళ్ళి మా చిన్నప్పుడు అడుక్కునేవాడు అనమాట సొంతల్లో. ఏ జన్మలో చేసిన పాపమో నేను ఇలా అనిపిస్తున్నానని అనుకునేవాడు అనమాట. అంటూనే అడుక్కునేవాడు ఆయన. సో అది నాకు అనిపించిందండి అలా.
అయ్యో పాపం అనేసి. మంచాడైనా ఆన్‌లో అడుక్కుంటాడు అలాగా, కానీ ఈ మాట అంటాడు, ఏ జన్మలో చేసినా పాపము నేను ఇలాగా అయ్యాను అని చెప్పి అతను అడుక్కుంటూ ఉండేవాడనమాట మన చిన్నతనమంతా. సో, ఈ కారణమయ శరీరం గత జన్మల్లో ఉన్న సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఇప్పుడు జరిగేవి ఆగామి కర్మలు ఇవన్నీ కూడా మనల్ని చేస్తుంటాయి. సో, ఇవన్నీ కర్మలు దగ్ధం అవ్వాలంటే మనం ఈ బాడీని మనం సంరక్షించుకుంటే ఇక్కడ సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అలాగే మనకి ఆత్మ శరీరము, ఆనందమయ శరీరము ఇవి కూడా ఉంటాయి. సో, ఇదేంటంటే మనకి మనం ఎలా అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి వచ్చింది ఆనందమయ కోసం అన్నమాట. ఈ నాలెడ్జ్ విజ్ఞానమయ కోసం అయిపోయిన తర్వాత ఆనందమయ కోసం అనేది ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి ధ్యానం చేస్తాము. తర్వాత చక్కగా అన్ని పర్టికులర్ గా చేసుకుంటూ వెళ్తుంటే మనకి చక్కగా బుక్స్ చదువుతాము, సత్సంగాలు చేస్తారు. అలా ఒక మంచి పని చేయడం వల్ల మనకి ఆనందమయ కోసం అనేది వికసిస్తుంది. ఆత్మ శరీరం అన్నమాట. అంటే హయ్యర్ కాన్షియస్‌నెస్ లోకి వెళ్ళిపోయి మన అసలు స్వరూపం ఏంటి, మనం ఎవరమని తెలుసుకునే స్థితి. లాస్ట్‌కొచ్చి మనకి నిర్వాణ కోసం. అంటే ఇది డివైన్ బాడీ అన్నమాట. కాస్మిక్ బాడీ అంటారు. సో, ఇది అన్ బాగా బ్లిస్ పాయింట్‌కి వెళ్ళిపోయే స్థితి, ఆనందమయ స్థితి. అంటే మనకి ఇంకా యూనివర్స్‌తో ఒక్కటిగా వన్నెస్‌గా ఉండే అనిపించే స్థితి. సో, మీకు ఇక్కడ కొన్ని బాడీస్ చెప్పినప్పుడు ఫిజికల్ బాడీలో మనం ఇంకొకసారి దాని గురించి చెప్తానండి. ఫిజికల్ బాడీలో అయితే తినడం, నడవడం, మన ఈ శరీరం ద్వారా ఏ పనులు చేస్తామో ఆరోగ్యం కాపాడుకోవడము ఇవన్నీ డైలీ యాక్టివిటీస్ అన్నమాట. ఉండేది ఇది. అలాగే ఎథరిక్ బాడీ అనేది ఒకటి ఉంటుంది బాడీస్ లో. సో, శరీరానికి ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మన ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు ఇది ఎనర్జెటిక్ గా ఉంటేనే స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట ఇది. సో, ఆస్ట్రల్ బాడీ అనేది ఒకటి ఉంది. అలాగే మనం దీంట్లో ప్రేమ, కోపము, ఆనందం ఇవన్నీ కూడా మన ఎమోషన్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. సో, ఇందులోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట ఫ్యామిలీలో. సో, తర్వాత మెంటల్ బాడీలో మనోమయ శరీరంలో అయితే ఆలోచనలు చేస్తూ ఉంటాము. డెసిషన్ తీసుకుంటూ ఉంటాము. అది పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. చూడండి, కొంతమంది ఆవేశంలో సూసైడ్ చేసేసుకోవాలనుకుంటారు. చేసేసుకుంటారు. కానీ ఒక నిమిషం ఆగితే ఆహ్, థాట్‌ని ప్రొలాంగ్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి ఇంకొకసారి చేసుకోరనమాట. సో, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడము, సో చదువుకోవడము, ప్లానింగ్ చేసుకోవడం ఇవన్నీ దీంతో చేస్తారు మెంటల్ బాడీతో. కాజల్ బాడీ ఒకటి ఉంది. అది కర్మ స్టోరీ ప్లేస్ అన్నమాట. అంటే మనం ఏం చేసాము బ్యాగ్ తగిలించుకుంటాం అనమాట. ఎంత కర్మలు చేసాము అనేది. సో, మన హ్యాబిట్స్ ద్వారా, మనం తినే ఫుడ్ ద్వారా అప్పుడు మన నేచర్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తుంది అనమాట ఇక్కడ. అలాగే స్పిరిచువల్ బాడీ అనేది ఒక ఆత్మ శరీరం అనేది ఉందండి. మనలోని పీస్ గాని, సాటిస్ఫాక్షన్, తర్వాత నేను ఎవరు అని తెలుసుకునేది ఒక మనకి డివోషనల్ గాను కావచ్చు, మెడిటేషన్ తో కూడా కనెక్ట్ అవుతాం అన్నమాట. కొంతమంది పూజలు చేయరు, అంటే దేవుడు అంటే నమ్మరు. మనకి కొన్ని ఉంటాయి కదా సాంప్రదాయంలో, ట్రెడిషన్ లో. ఇవాళకి కూడా మేము ఏం చేస్తాము, బయటికి తెల్లారుజామున వెళ్తున్నామంటే ఆ పొద్దున్నే లేవడము, బ్రష్ చేసుకోవడము, అప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవడము, అప్పుడు ముగ్గు పెట్టుకోవడము, అది 2 అయినా 3 అయినా సరే పెట్టుకోవడము, అప్పుడు బయటికి వెళ్ళడము, స్నానం చేయడం, పూజ చేయడము, తర్వాత దీపం ముట్టించి ఆ తర్వాతే బయటికి వెళ్ళడము అనేది జరుగుతుంది అనమాట. సో, అలాగా కొంతమంది ఈ మెడిటేషన్ తర్వాత డివోషనల్ గా కూడా కనెక్ట్ అవుతారు. కొంతమంది నమ్మేవారు కాకపోయినా కొంతమంది తర్వాత చేంజ్ అవుతూ ఉంటాం. అలాగే మనకి కాస్మిక్ బాడీ వచ్చి బ్రహ్మ శరీరం అంటారండి. ఇది యూనివర్స్ తో కనెక్ట్ కావడం అన్నమాట. సో, అల్టిమేట్ గా మనకి వన్నెస్ అనే ఒక బ్లిస్ అనేది కలుగుతుంది. ఇది చాలా మనకి హై స్పిరిచువల్ ఎనర్జీ స్టేజ్ అన్నమాట. సో, మనకి ఇలా 7 బాడీస్ అన్నమయ్య కోసం
ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము అండ్ నిర్వాణమయ కోశము. సో ఇది ఏంటంటే శూన్యము, జీరో స్టేట్. అంటే నేను ఏమి కాను, నిర్వాణ స్థితిలో ఇంక నేనేమి కాను అన్నది ఇది సృష్టి ఇక్కడ నుండి మనకి ప్రారంభమవుతుంది. సో ఇవన్నీ తెలియాలంటే మనం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయాలి కంపల్సరీగా, పుస్తకాలు చదవాలి, మెడిటేషన్ చేస్తే నిర్వాణం చెందుతాము. సో మనకి ఫస్ట్ అన్నమయ కోసం ఎక్కడ ఉంటుందండి? రూట్ చక్రాల్లో ఉంటుంది కదా. ప్రాణమయ శరీరం స్వాదిష్టం కోసం, మనోమయ శరీరం మణిపూర్ కోసం, విజ్ఞానమయ కోసం హార్ట్ కోసం. తర్వాత ఇలా మనకి సహస్రానికి వచ్చేటప్పటికి నిర్వాణమయ కోశంలోకి వస్తుంది అనమాట. ఇలా సో 7 శరీరాలు మనకి 7 వాహకాలుగా పనిచేస్తాయండి. సో వీటి ద్వారానే మన రకరకాల అనుభవాలు పొందుతాం అన్నమాట వీటి ద్వారా. సో పొందడానికి ఈ 7 వాహనాలు, 7 శరీరాలు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఫిజికల్ బాడీలో ఒక ఎథరిక్ బాడీ అనేది చెప్పుకున్నాం కదండి, అది వచ్చి పంచభూతాలతో నిండి ఉంటుందని చెప్పుకున్నాం. ఇందాక పంచభూతాలు చెప్పాం, గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అన్నమాట. సో ఈ ఎథరిక్ బాడీ అనేది ఈ ఫిజికల్ బాడీలో ఒక చిన్న పార్ట్ మాత్రమే అన్నమాట. సో ఈ శరీరంలో మనకి 72,000 నాడులు అంటారు కదండి, అవి కరెక్టేనా? కరెక్ట్ కాదనమాట. అంటే 2 అనేది చెరిగిపోయిందంట. పత్రి సార్ చెప్పినప్పుడు ఒకసారి నేను నోట్ చేసుకున్నాను, శరీరంలో ఉన్న 2,72,000 నాడులు మనకి ఎథరిక్ బాడీలో ఉంటాయన్నమాట. అంటే మన శరీరం ఒక పదార్థంతో తయారవుతుంది అనుకుంటే, ఈ ఈథర్ అనే పదార్థంతో ఈ ఎథరిక్ బాడీ నిర్మితమై ఉంటుంది అనమాట. సో మనం చూడండి, ఈ పంచభూతాలు అంటే ఫస్ట్ మనకి ప్రాణం గాలిలో కలిసిపోయింది అంటారు. అవునండి, ఫిజికల్ బాడీ మట్టిలో కలిసిపోతుంది కదా. అలా పంచభూతాల్లో కలిసిపోతుంది ప్రాణం అంటారు కదా మన ప్రాణాన్ని. సో అలాగే ఎథరిక్ బాడీలో కొంతమంది నా కళలో నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు అంటారు. నాకే మా చిన్నాన్నగారు ఆయన చనిపోయారు, ఆ రోజు ఏదో వండుకున్నది చిమిడిపోయినట్టు అయిపోయింది అనమాట. అది బిర్యానీ చేసినప్పుడు చిమిడిపోయింది. అంటే ఏంటి, ఎప్పుడు బాగా వచ్చేది, ఆ రోజు రాలేదు. అంటే నాకు ఏ ఇండికేషన్ వచ్చింది, ఆయన ఎప్పుడు మాకు అటాచ్డ్ గా ఉన్నారు. సో మా ఇంటికి వచ్చినట్టు ఫీల్ అయ్యాం. అంటే ఆత్మకి చావు లేదు, కానీ శరీరం మాత్రం పంచభూతాల్లో కలిసిపోయింది అనమాట. సో చాలా మంది తెల్లగా కనిపించింది, దెయ్యం అంటారు కదా. మనకి మామూలుగా ఏదైనా చనిపోయిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నాకు తెల్లగా కనబడింది. చిన్నప్పుడైతే మేము అలా అనుకున్న వాళ్ళు, ఏదైనా చీకట్లో వస్తుంటే తెల్లగా కనబడితే దయ్యం అన్న ఆలోచనలో. ఒక మామ బయట కూర్చునేది, చీకట్లో కరెంట్ కనిపించినప్పుడు తెల్ల చీరతో ఉంది, అప్పుడు మాకు ఎలా అనిపిస్తుంది, చూడడానికి దయ్యం అనిపిస్తుంది అనమాట. అలాగా ఈ ఎథనిక్ పొర అనేది ఏమిటంటే, ఒక చనిపోయినప్పుడు ఈ శరీరాలన్నీ కూడా వెళ్ళిపోతాయి కదండి, పంచభూతాల్లో కలిసిపోతే ఆత్మ మాత్రం ఉంటుంది, ఫిజికల్ బాడీ మాత్రమే ఇంకా అలా మనకి గాల్లో మట్టిలో కలిసిపోతాయి. కాబట్టి ఈ పొరే ఈ ఎథరిక్ పొర అన్నమాట. ఇదే లాస్ట్ కి మనకి కొంతకాలానికి ఇది ఒక దెయ్యం అన్న ఫీలింగ్ ఉండేది ఈ పొర అన్నమాట. సో ఎథరిక్ బాడీలో మనకి ఎనర్జీ ఫీల్డ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి? భౌతిక శరీరం ఉంటుంది కదండి, ఇది ఒక అయస్కాంత క్షేత్రంలా ఉంటుంది. అయస్కాంతం దగ్గరికి పెడితే పిన్నిస్ వెంటనే అటాచ్ అయిపోతుంది కదా, అలా అన్నమాట. కొంత దూరం పెడితే అటాచ్ ఉండదు మనకి, కొంచెం దగ్గరికి పెట్టేటప్పటికి లాక్కుంటుంది అనమాట. సో ఇంకా ఒక పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే ఆరా అనేది ఉంటుంది అనమాట. అంటే 7 బాడీస్ కి కూడా చెందింది ఈ ఆరా. ఇది 6 అడుగులు ఉంటుంది, కానీ 7 శరీరాల నుండి అలా 2 రకాలైన రంగులు వస్తూ ఉంటాయి. కానీ ఆరాలో ఒక్కొక్క కోశం నుండి, ఒక్కొక్క బాడీ నుంచి ఒక్కొక్క కలర్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవే డిసైడ్ చేస్తాయి మన విజయం అయినా కావచ్చు, అపజయం అయినా కావచ్చు, వీటి ద్వారానే డిసైడ్ చేసుకుంటాం అనమాట. సో ఈ ఎథరిక్ బాడీ అనేది మాత్రం 7 చక్రాలు బాడీలో ఉంటాయి కదండి. ఇవి ఎక్కడైనా డ్యామేజ్ అవుతానే మనకి జబ్బులనే వస్తాయి అన్నమాట. సో ఎక్కడ సెట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి.
సో మనకి ఈ ఎథరిక్ బాడీలోనే 2,72,000 నాడులు ఉండడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రాణశక్తి అనేది నిలపబడి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ ప్రవహించినప్పుడు ఫస్ట్ మనకి బ్రహ్మరంధ్రం గుండా ప్రవహించి నాడులన్నీ శుద్ధి చేసి మనకి ఎనర్జీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బ్యాలెన్స్ క్లియర్ అయ్యి మనకి అప్పుడు ఈ 2,72,000 నాడులు కూడా బ్లాకేజెస్ అన్ని కూడా అలా తొలగుతూ ఉంటాయి. సో మనకి ఎనర్జీ 80% మనకి బ్లాకేజెస్ అన్ని కూడా మనకి బ్రహ్మరంధ్రం ద్వారా మనకి ఏంటి ఇది ఎనర్జీ రాకపోవడం వల్లనే కదండి మనకి బ్లాకేజెస్ వచ్చేవి. మిగతా పర్సెంట్ ఏంటంటే మనం ఒక 10% నిద్రపోతాము, ఎనర్జీ తీసుకుంటాం, అప్పుడు ఆలోచించాం కదా. సో 10% తీసుకుంటాం. అలాగే ఫుడ్ తీసుకుంటాం కదా, ఒక 10% ఎంతో కొంత తీసుకుంటాం కాబట్టి ఒక 10-20 వస్తుంది. కానీ 80% బ్లాకేజెస్ ఎందుకు వచ్చాయి, ఎందుకు రోగాలు వచ్చాయి అంటే మనకి బ్రహ్మరంధ్రంగా ఈ మ్యాటర్ ఏదైతే ఉందో, పదార్థం అనేది ఏదైతే ఉందో, ఏదైతే అణువులు పరమాణువులు కాస్మిక్ ఎనర్జీలో అంటే ఒక విశ్వంలో ఏమైతే అణువులు ఉన్నాయో మన బాడీలో కూడా అవే అణువులతో నిర్మితమైంది. సో అంత ఎనర్జీ బయట ఉంది, మనలోనూ కూడా ఉంది. మనమే బ్లాకేజెస్ చేసుకొని మనమే దాన్ని మన మనసు పాడు చేయడం వల్ల మనం దాన్ని అనవసరంగా ఏంటి యూనివర్స్ లో ఉన్న అనంత శక్తిని మనం తీసుకోలేకపోతున్నాం. సో మనం ఫుడ్ నిద్ర ద్వారా తీసుకుంటున్నాం, కానీ యూనివర్స్ ద్వారా వచ్చే శక్తిని మాత్రం ఫుల్ గా మైండ్ నిండా ఆలస్యాలను పెట్టుకొని పక్క వాళ్ళని తిట్టుకుంటూ ఇంకా మనకి అనవసరం లేనిపోనివన్నీ వచ్చేస్తాం. కానీ మనకి ఏంటంటే మనసు శూన్యం కావాలంటే, నిరంతరం శక్తివంతంగా ఉండాలంటే కంపల్సరిగా మనం ధ్యానం చేయాలి. అలాగే మనకి 10% ఏంటి మనం ఎందుకు ఉపయోగించుకుంటాం ఈ ఎనర్జీని చెప్పండి. 10% మన అవసరాలకి, అంటే మనం ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా, ఏదైనా వస్తే దాన్ని మనంతట మనం చక్కగా వినియోగించుకోవాలన్నా, మనం శరీర పోషణ చేసుకోవాలన్నా, మన బాడీని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కాబట్టి మంచిగా ఆలోచించాలన్నా, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 10% మాత్రమే మనం అవసరాన్ని కొనిగించుకొని మనకు వచ్చిన ఎనర్జీని మొత్తం ఈ మొత్తం 90% ఏంటి టీవీ చూడడం, మొబైల్ చూడడం, అందులో ఉన్న రీల్స్ చూస్తాము. సో ఇవన్నీ జడ్జిమెంట్స్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. సో మనకి కోపం వచ్చినప్పుడు అన్ని ప్రతీకారం తెచ్చుకుంటాం. సో ఇదంతా 90% అంతా పోయింది. ఇంకా ఓన్లీ ఫుడ్ ద్వారా, నిద్ర ద్వారా ఎంత పోవడం ఒక 10% మాత్రం మన బాడీలో ఉంది. సో ఈ 10% లో మాకు 90% మనం తీసుకోవాలంటే కంపల్సరీగా ధ్యానం చేయవలసిందే. ఇప్పుడు ఆయన ఎవరండి, ఆయన మర్చిపోయాను, పివి పట్టాభరావు గారి బుక్ ఒకటి చదివాను. అందులో ఆయన చాలా విశ్లేషణగా రాశారనమాట. మనం 10% మాత్రమే శక్తిని వినియోగించగలుగుతున్నాం. ఇంకొక 90% చేయాలంటే కంపల్సరీగా ఒక మ్యాజిక్ లా జరగాలంటే ఒక 14 మినిట్స్ రోజుకి 1444 నిమిషాలు మనం అలా దాన్ని చేయగలిగితే సెకండ్ లో మనం ఇంకా అసలు ఫుల్ ఎనర్జెటిక్ అయిపోతాం అనమాట. ఆయన కొన్ని కూడా చెప్తారు, కూర్చొని మనకి విజువలైజేషన్ అని ఒకటి ఉంటుంది. సో మన టాపిక్ లో విజువలైజేషన్ ఒక 5 మినిట్స్, అంటే విజువలైజేషనే చేసుకుంటూ సంకల్పాలే చేసుకుంటూ కాకుండా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ధ్యానం ద్వారానే అవంతటా అవన్నీ సమకూరుతాయి. కానీ మనం కూర్చోవాలి. ఫస్ట్ కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలు దాని గురించి ఆలోచిస్తే సక్సెస్ అవుతాం అనమాట. ముందు మనం ఏంటి కిచెన్ లో చూడండి అవంతా చేయకుండా అన్ని ఉడికిపోవాలంటే ఉడవు కదా. మరి అవన్నీ ఇప్పుడు టమాటాలు వంకాయలు ఉన్నాయనుకోండి, ముందు ఏం చేయాలి, కూర వండాలంటే కట్ చేసుకొని రెడీ పెట్టుకొని అన్ని చేయాలి. కొంత వర్క్ అవుతుంది కదా. చూడండి ఏంటి ఇలా మ్యాజిక్ లా అవ్వదు. సో దానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. కాబట్టి అలా మనం ప్రిపేర్డ్ గా ఫస్ట్ మనం ఒక నిశ్చల స్థితికి వస్తే అలా రోజు చేసుకుంటే అప్పుడు మనకున్న లోపల ఉన్న మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ స్వీకరించి సో ఆ టైంకి మనల్ని నిద్రలేపుతూ ఉంటుంది. 3:30కి నన్ను ఎవరు నిద్ర లేపతర్లా, ఒకసారి 2:30కే అలాగా మెడిటేషన్ లాగా ఉండాలనిపిస్తుంది. సో అలా చేసుకుంటూ వెళుతూ ఉంటే 90% మనకి యూనివర్స్ ద్వారా, మెడిటేషన్ ద్వారా తెచ్చుకుంటే మనకి మన శరీరంలో నాడీ మండల శుద్ధి జరిగి
ఇంకా కూర్చుంటే అలా కూర్చోగానే ప్రతిరోజు ధ్యానం చేస్తే శక్తి పెరిగి చక్రాల్లో ఉన్న బ్యాలెన్స్ అవి చక్కగా క్లియర్ అయిపోయి మనకి 2,72,000 నాడుల్లో కూడా శుద్ధి జరిగిపోయి మనం చక్కగా మహాశక్తివంతులం అవుతారన్నమాట. అందుకే అంటారు హనుమాన్ చాలీసా 41 డేస్. అందుకే హనుమంతుడు శక్తివంతుడయ్యాడు. ధ్యానం చేసిన వాడు ధ్యానం చేయక ముందు కిష్కింధకాండ చేసిన తర్వాత సుందరకాండ అంటారు. బద్రీజర్ ప్రతి మాటలు చాలా చక్కగా చెప్తారు. వినాలనిపిస్తే చమత్కారంగా చెప్తారు, చాలా సరదాగా చెప్తారు. ఇప్పుడు ఎవరు వాళ్ళకి ఇష్టమైనట్టు చెప్తే వినరు కదండి. పక్క వాళ్ళకి ఇష్టమైనట్టే చక్కగా ఆ ఫన్నీగా చెప్తా వింటారు. లేదు సీరియస్ గా టాపిక్ గా చెప్తే ఎవరు వింటారు కదా, అలా సరదాగా చెప్తూ ఉంటారు అనమాట. అందుకే మోర్ అప్పుడు చాలా వినేదాన్ని ఇది వరకు. అవన్నీ కూడా నాకు ఒక బుక్ లా చాలా చక్కగా తయారు చేసుకుని రాసుకోవాలనిపించేదమ్మా. నోట్ చేసుకోవడం అలవాటు ఉంది. సో ఇవన్నీ కూడా వస్తాయి మనకి. సో ధ్యానం అనేది చివరిగా నేను చెప్పేది సర్వరోగ నివారిణి కాబట్టి అందరూ చక్కగా మంచిగా ధ్యానం చేసుకుంటూ మంచిగా స్వాధ్యాయనం చేసుకుంటూ సజ్జన సాన్నిధ్యం చేసుకుంటూ కూడా చాలా చక్కగా అందరూ వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలి. ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను ఇంత టైం ధ్యానం చేసుకోవాలి, పక్క వాళ్ళతో ఫోన్లు మనతో మనం స్పెండ్ చేసుకోవాలి. ఇప్పుడు 40 ఇయర్స్ దాటిపోయి అనుకోండి, పిల్లలు చదువులు వంటివి వచ్చినప్పటికి కొంచెం పర్వాలేదు. సో పిల్లలకి తినిపించి మన స్నానం చేయించి ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకొక గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ మీరు కూడా ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఆధ్యాత్మికం అంటే ఇదేమి ఏదో శాస్త్రం ఏమీ కాదు. చక్కగా ప్రతి క్షణాన్ని లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే అని తెలుసుకోగలిగాం అనమాట. సో ఏదో పూర్వజన్మ సుకృతం ఉండబట్టి అవి మనకి కొంచెం కొంచెం తెలియగలిగాయి. అసలు కొంతమందికి ధ్యానం అంటేనే మాకు తెలిసిలే అంటారు. మేము బాగానే ఉంటాం అలా ఉంటాం అంటే వాళ్ళ జన్మల్లో వాళ్ళకి కొంచెం ఫార్వర్డ్ గా ఉండొచ్చు. సో మేబీ వాళ్ళు కొన్ని రావచ్చు. సో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని ఇలా చనిపోతున్నారు. వాళ్ళు కూడా పత్రి సార్ చెప్తారు, వాళ్ళని వృక్షరాజ్యంలోనూ జంతురాజ్యంలో తోసి ఆ జన్మలంతా కూడా తిప్పి తిప్పి వాళ్ళకి మళ్ళీ మనిషి జన్మ వచ్చి మళ్ళీ ధ్యానం చేసి మళ్ళీ వాళ్ళకి ఎన్ని రుచి చూపిస్తారంట. సో ఎంత చేయకపోతే మళ్ళీ మళ్ళీ తిరిగి మనం చేయాలంట. సో ఇవన్నీ కాకుండా మనం ముందు నుంచి అవేర్నెస్ గా ఉండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకుని ఫుడ్ మంచి హ్యాబిట్స్ ఈ శరీరాన్ని చాలా భద్రంగా నీట్ గా కూడా ఉంచుకోవాలి. ఏదోలే అన్నట్టుగా వైరాగ్యంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి సో ఇలాంటి మంచి మంచి విషయాలని అందరి ద్వారా నేను కూడా తెలుసుకుంటూ ఉన్నాను. మంచి మంచిగా వార్తలు అందరూ చెప్తున్నారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. సార్ మీకు కూడా.